లోకేష్ తయారు చేస్తున్న రెడ్ బుక్లో టాప్ 5లో మీ పేరు లేదు ఉండదంటారా? ఎవరిని బెదిరిస్తున్నారు? ఈ బెదిరింపు రాజకీయాలు ఏంటి? రెడ్ బుక్లో పేరు రాసుకున్న క్యాపిటల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది కదా, ఆ ఇంపాక్ట్ మీ కాన్స్టిట్యూన్సీ మీద పడదంటారా? నిజం చెప్పండి. అమరావతి క్యాపిటల్ గారని ఎవరన్నారు? ఉంది కదా, ఎవరన్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన ఉంది. ఇదందరినీ అవినాష్ ఒక్కడిని మోడుకోగలరా? అవతల పక్క 10 మంది ఉన్నామండి, 20 మంది ఉన్నామండి. సరే, ఒక ప్రచారం జరుగుతూ ఉంది, వంగవీటి రాధా గారు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు గారు ఇద్దరం వల్లభనేని వంశీతో మీకు రిలేషన్స్ ఎలా ఉంటుంది? శత్రువు మన ఇంటికి వచ్చినా కొడాలి నానితో సరదాగా ఉంటాం. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలో పరోక్ష పాత్ర మీద లేదా? సరే ఒకసారి ఆ టీంకి మీ నాయకత్వం నుంచి మీరు కదా, అందులో అక్కడికి పోయింది మీ వాళ్ళు కదా. నేను రాజకీయం చేసే బలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇది నేను చెప్పాను, అది నన్ను పూర్తి చేయనండి. బూతులు తిడితే ఎవరన్నా ఊరుకుంటారా? వాళ్ళు స్టార్ట్ చేశారు టీడీపీ వాళ్ళు. ఒక తల్లిని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని బూతులు మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే. ఇంకో విషయం కోసం సార్, పట్టాభి జోలికి ఎందుకు వెళ్ళారు? తిట్టింది ఎవరు? భయోత్పాతం సృష్టించవచ్చు. మేము పలానాళ్ళని మీరు వెళ్ళండి అని చెప్పి. చెన్నుపాటి గాంధీ కన్ను పోగొట్టింది ఎవరు? మా నాయకుడు గొప్ప, మీ నాయకుడు గొప్ప అనే ఇష్యూస్లో గొడవలు. ఆ టైంలో మీరు ఇక్కడ జర్నలిస్ట్గా ఉన్నారు. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఎవరు చేశారండి? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఎవరు చేశారు? దేవినేని అవినాష్, సన్ ఆఫ్ దేవినేని నెహ్రూ. బెజవాడ పాలిటిక్స్ లో దేవినేని ఫ్యామిలీది ఎప్పటికీ చెరగని సంతకం. ఇదే నెహ్రూ గారి దొడ్డి. ఇంకో పేరు ఏంటంటే గుణదల దొడ్డి, దీని పేరు. అనగనగా ఆ రోజుల్లో అంటే 1970s, 80sలో రౌడీయిజం రాజకీయం కలగలిసిన రోజుల్లో గీత దాటిన వాళ్లకు తీసుకొని వచ్చి ఇక్కడ బడిత పూజ చేసేవాళ్ళు. ఇక్కడ ఈ దొడ్డిలో చూసారా, ఇక్కడ ఇవన్నీ కట్టి ఉన్నారు కదా, అప్పుడు ఆ వ్యక్తులను తీసుకుని వచ్చి భర్త పూజ ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది, అంటే పాలిటిక్స్లో మారిపోయింది అంతా అని చెప్పి చూడండి. ఆ రోజుల్లో అప్పుడు కూడా నేను నెహ్రూ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అప్పుడు నెహ్రూ దొడ్డి ఎలా ఉండేది చూపించాను. రకరకాల సమస్యలపై వచ్చేవాళ్ళు, ఇక్కడ పరిష్కారం దొరికేది. నలభై ఏళ్ల పాటు దేవినేని నెహ్రూ గారు వాడిన కార్ ఇది, అంబాసిడర్ కార్. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఎన్నో సంఘటనలకు సాక్షిభూతం ఈ కారు. 3 పదుల వయసున్న ఈ నేత డౌన్ టు ఎర్త్ లీడర్. రాష్ట్రమంతా వైసీపీ, టీడీపీ మధ్య ఫైట్ నడుస్తూ ఉంటే బెజవాడ తూర్పులో మాత్రము ఆ ఫైట్ దేవినేని అవినాష్ మరియు గద్దె రామ్మోహన్ల మధ్య ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారో ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరే డిసైడ్ చేయండి. నమస్తే అవినాష్ గారు. నా ప్రశ్నలన్నీ మీకు తెలుసు, అన్ఫిల్టర్డ్గా ఉంటాయి, జవాబు కూడా కొంచెం నిజాయితీగా చెప్తారని ఆశిస్తున్నాను. అంటే కమ్మ కులస్తులు జనాభా ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలు మీరు పోటీ చేస్తున్నారు. మీరు చౌదరి, మీ అపోనెంట్ గద్దె రామ్మోహన్ గౌడ్ చౌదరీస్ మీ వైపు ఉన్నారా, గద్దె వైపు ఉన్నారా? అంటే సరే, ఈ నియోజకవర్గంలో క్యాస్ట్ పరంగా, కులం పరంగా, మతం పరంగా ఎటువంటి డివిజన్ లేదు. ఎవరైతే మనకి డెవలప్మెంట్ చేశారో నిజాన్ని మాట్లాడుతూ విజయవాడ పాలిటిక్స్ అంటే నిజాలే మాట్లాడదు. కులము రాజకీయాన్ని విడదీసి చూడలేని పరిస్థితి ఉంది కదా. ఈ రోజు అలాంటి పరిస్థితులు లేవు. ఈ రోజు ఎవరైతే మనకి అందుబాటులో ఉంటున్నారు, ఎవరైతే మనకి ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, కరోనా సమయంలో కూడా ఎవరైతే మనకు అండగా ఉన్నారు, మరీ ముఖ్యంగా ఎవరైతే మన నియోజకవర్గాన్ని డెవలప్ చేశారు అనే ఒకే ఒక ఒపీనియన్తో జనాలు ఉన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వాళ్ళు అందరూ గారు ఉన్నారు. ఒక్క తూర్పు ఏంటండి, విజయవాడ అంటేనే కులాల కుంపటి, కుల రాజకీయాలు. స్టూడెంట్స్ కూడా కులాల వారికి విడిపోయారు. కే బ్యాచ్, సి బ్యాచ్, దరిద్రం అంతా పుట్టింది ఇక్కడే కదా సార్. అది ఈరోజు అలాంటి పరిస్థితి లేదు సార్ జఫర్ గారు. గతంలో ఉండే అన్ని గారు తగ్గిపోయి ఈరోజు యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ ఆలోచన వ్యవహార శైలిగా మారిపోయింది. ఇదివరకు అలాంటి సంఘటనలు జరిగాయి, అలాంటి ఇష్యూస్ ఉండేవి. కానీ 2009 తర్వాత నుంచి కదా ఈరోజు యూత్ మైండ్ సెట్ మారిపోయింది. చదువుకుని విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పని, లేకపోతే ఇక్కడ వ్యాపారాలు చేసుకుందామని చెప్పని అనే ఆలోచనలో మారిపోయారు. కానీ అంటే మెయిన్ చూసేది ఏంటంటే మనకి ఎవరు అందుబాటులో ఉంటున్నారు, మనం ఫోన్ చేయగానే ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరు
మనకి తోడుగా ఉంటున్నారు అనేది ఇదే ప్రామాణికం పెట్టుకుంటే గద్దె రామ్మోహన్ అందుబాటులో ఎక్కువగా ఉంటారా, దేవినేని అవినాష్ ఎక్కువగా ఉంటారంటారా? ఈ 5 సంవత్సరాలు మీరు గనక మీకు ఛానల్ ఉంది, మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి. ఏ ప్రాంతంలో మీరు ఏ ప్రాంతంలో అయినా ఎవరికి వాడు తమ వీపుని తట్టుకుంటే ఒక నిమిషం నేను చెప్తాను సార్. ఈ పాటికి గద్దె రామ్మోహన్ ఒక 2 times గెలిచాడు కదా అక్కడ. ఈరోజు నేను మీకు అదే చెప్తున్నా, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మనకి కరోనా సమయంలో ఎవరు అండగా ఉన్నారు? నేను ఏ రోజు గారు కరోనా వచ్చిందని చెప్పని ఇంటికి తాళాలు వేసుకుని తలుపులు వేసేసుకుని బయటికి రాకుండా లేను. కరోనా కష్టకాలంలో స్ట్రైట్ గా మాట్లాడి ఈ పని గద్దె చేశారంటారా? నేను స్ట్రైట్ గా చెప్తున్నా, ఈ పని గద్దె చేశారంటారా? ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చుంది ఎవరు? అతను చేశాడు. సరే ఓకే. ఇప్పుడు ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చుంది ఎవరు? అంటే నేను కూడా మీతో ఇంటర్వ్యూ చేయడానికి ముందు మీ కాన్స్టిట్యున్సీలో తిరిగాను అవినాష్ గారు. వాళ్ళు చెప్పిన మాట కూడా ఏంటంటే అందుబాటులో అవినాష్ ఉంటాడు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, చేశాడు కూడా అని అంటూ ఒక కామాలో ఒక ప్రశ్న వాళ్ళు సంధించేది ఏంటంటే టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలో పరోక్ష పాత్ర మీద లేదా? సార్ ఒకసారి ఆ టీంకి మీరు నాయకత్వం ఇచ్చింది మీరు కదా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో అక్కడికి పోయింది మీ వాళ్ళు కదా? నేను చెప్తున్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు ఈరోజు విజయవాడలో ఒక గౌరవం కానివ్వండి, 10 మందికి సేవ చేసే అవకాశం కానివ్వండి, నియోజకవర్గాన్ని డెవలప్ చేసే అవకాశం కానివ్వండి, ఈరోజు మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలు నేను రాజకీయం చేసే బలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు ఏదైతే నేను గతంలో గారు అనేక సందర్భాలు అనేక ఇంటర్వ్యూలో గారు చెప్పాను, దానికి రిటర్న్ గిఫ్ట్ అయింది. నేను చెప్పాను, అది నన్ను పూర్తి చేయనండి. నేను చెప్పాను, ఏమని చెప్పాను, వాళ్ళు అంటున్నారు తల్లి లాంటి పార్టీ ఆఫీస్ అని చెప్పని. తల్లి లాంటి పార్టీ ఆఫీస్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తల్లిని బూతులు తిడితే ఎవరన్నా ఊరుకుంటారా? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? ఎవరన్నా ఊరుకుంటారా? దేవినేని నెహ్రూ గారు మీ తండ్రి గారు బతికి ఉంటే హర్షించేవాళ్ళ ఈ పనికి? ఒక నిమిషం, దేవినేని నెహ్రూ గారు బతికి ఉంటే ఈ పనికి హర్షించేవారా? సరే ఒక నిమిషం నన్ను పూర్తి చేయనండి. ఈరోజు నేను ఒకటే చెప్పుతున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో విమర్శలు సహజం, మీరు రాజకీయంగా విమర్శలు చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు ఆ పని చేస్తున్నావు లేకపోతే ఈ పని చేయట్లేదని చెప్పని ఎటువంటి ఇబ్బంది లేదు. లేడీస్ జోలికి వచ్చారు. కానీ వ్యక్తిగతంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి తల్లి గారిని వాళ్ళు తల్లి లాంటి పార్టీ ఆఫీస్ అని చెప్పుకుని ఆ పార్టీ ఆఫీస్లో లైవ్ ఛానల్స్లో బూతులు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త గారు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, కోపం వచ్చింది. వచ్చినప్పుడు ఆబ్వియస్గా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మీ పార్టీ వాళ్ళ మీ మనుషులు అన్నప్పుడు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మనుషులే, మీ పార్టీ వాళ్ళు అన్నప్పుడు నా మనుషులే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు ఏమైనా రియాక్ట్ అవుతే అరే అవును నా నాయకుడు విమర్శించినప్పుడు ఒక వ్యక్తి రియాక్ట్ అయ్యారంటే అతనికి నేను అండగా ఉంటాను. ఎవరు స్టార్ట్ చేశారు? నేను చెప్పేది అది, ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇళ్లలోకి దూరడము, ఆఫీసుల మీదకి రావడము వాళ్ళు స్టార్ట్ చేశారు టీడీపీ వాళ్ళు. ఒక తల్లిని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని బూతులు మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఆబ్వియస్గా ఎవరన్నా రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్లో వెళ్ళిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ గారు నా మనుషులు అంటే వాళ్ళు నా మనుషులే. దీంట్లో మీరు కానీ ఇలాంటి వాళ్ళని కూడా మీరు అరే బాబు ఇలాంటి చెయ్యొద్దురా అని చెప్పి ఎందుకు వాళ్ళకు నివారించలేరు? ఇప్పుడు లీడర్ చెప్తే వినాలి కదా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు విన్నప్పుడు మీరు చెప్తే వాళ్ళు వినాలి కదా. సార్ నేను చెప్తున్నా కదా, 100 మంది వెళ్ళినప్పుడు నేను నా పార్టీ వాళ్ళు వెళ్ళినప్పుడు నా మనుషులు మీరు అన్నారు, అలాగే మీ పార్టీ వాళ్ళు నీ మనుషులే కానీ నా మనుషులు. మా కోపం వచ్చింది, నన్ను ఎవరిని విమర్శించినా నన్ను ఎవరు తిట్టినా నాకు కోపం రాదు. కానీ ఈరోజు మాకింత భవిష్యత్తు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు ఆబ్వియస్గా దాంట్లో మాకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కొంతమంది వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. ఎవరు వెళ్ళినా కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు ఒక వ్యక్తి రియాక్ట్ అవుతే అతను మా మనిషి. ఇప్పుడు పార్టీ ఆఫీస్ పక్కన పెడతాం సార్, మీరు చెప్పేసారు దానికి ఏంటని చెప్పి ఇంకో విషయానికి పోతాం సార్. పట్టాభి జోలికి ఎందుకు వెళ్ళారు? తిట్టింది ఎవరు? భయోత్పాతం సృష్టించవచ్చు అంటే అసలు ఏంటిది రాజకీయం అంటే ఏ విధంగా ఉండాలి? విమర్శలు చేయమని చెప్పండి. సరే ఈరోజు మేము పలానాలని మీరు వెళ్ళండి అని చెప్పిన ఎవరితో చెప్పం. మీరు చెప్పకపోయినా కూడా ఇటువంటి యాక్టివిటీస్ని ఆపాలనే రెస్పాన్సిబిలిటీ మీకు ఉందా లేదా? పలానా వాళ్ళని వెళ్ళమని చెప్పిన ఎప్పుడు కూడా ఎవరికి చెప్పం. కానీ ఆటోమేటిక్గా రియాక్షన్ అనేది వస్తుంది, జనాల నుంచి రియాక్షన్ వచ్చింది. ఎవరు ఊరుకున్నారు? చివరికి తెలుగుదేశం వాళ్ళు గారా
ఎస్ ఆ వ్యక్తి మాట్లాడింది తప్పు, రాజకీయం ఆ విధంగా చేయకూడదని చెప్పని తెలుగుదేశం వాళ్ళు గారు అనుకున్నారు. సరే, గాంధీ, చెన్నుపాటి గాంధీ కన్ను పోగొట్టింది ఎవరు? సరే, అది రాజకీయాలు అన్నాక ఇష్యూస్ కింద లెవెల్లో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, రాజకీయ గొడవలు ఉంటాయి. ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు కింద ఉన్న పార్టీ కార్యకర్తలు డెఫినెట్గా మా నాయకుడు గొప్ప, మీ నాయకుడు గొప్ప అనే ఇష్యూస్లో గొడవలు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఆ ఇద్దరు వ్యక్తులకో లేకపోతే ఆ వర్గం ఈ వర్గానికి ఎఫెక్ట్. కానీ ఈ విజయవాడ నగరంలో ఆ టైంలో మీరు ఇక్కడ జర్నలిస్ట్గా ఉన్నారు, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఎవరు చేశారండి? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఎవరు చేశారు? అలిగేషన్స్ అంతా టీడీపీ కార్యకర్తల మీద వచ్చింది, నాయకుల మీద, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద, అందరి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. అన్ని గారు వచ్చినాయి. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ ఇష్యూస్ వల్ల లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తులు గొడవల వల్ల సమాజానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో గద్దె అనుచరులు ఉన్నారా? దేంట్లో? ఈ సెక్స్ ర్యాకెట్ లో ఆయన పేరే ఉంది. అనుచరుల దాకా వెళ్ళారండి మీరు? ఆయన కాల్ మనీ ఇష్యూలో, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గద్దె పేరు వచ్చింది కదా ఆ రోజు. మీరు ఉన్నారుగా జర్నలిస్ట్ గా, ఎఫ్ఐఆర్ లో వచ్చిందా? అది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంక ఎఫ్ఐఆర్లు ఎందుకు పెడతారు? నిర్మమాటంగా సొంతంగా వచ్చిన వాళ్ళ పేర్లే ఎఫ్ఐఆర్ లో లేదు. ఎవరో కార్యకర్తలు వాళ్ళే గొడవలకు దిగారు, ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి యాజ్ యూజువల్గా లీడర్గా వాళ్ళు సేవ్ చేసుకో. కానీ ఇక్కడ రేపు లోకేష్ తయారు చేస్తున్న రెడ్ బుక్లో టాప్ 5లో మీ పేరు లేదు, ఉండదంటారా? ఆయన తయారు చేసిన రెడ్ బుక్లో మా పేరు ఉన్నా లేకపోయినా ఏమవుతుంది అంటే ఏంటి? ఎవరిని బెదిరిస్తున్నారు? ఈ బెదిరింపు రాజకీయాలు ఏంటి? రెడ్ బుక్లో పేరు రాసుకున్న ఏం చేస్తారు? అసలు తెలుగుదేశం పార్టీ అని అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది అనుకుందాం. రేపు రెడ్ బుక్ తయారు చేసింది అనుకోండి, అందులో టాప్ 5లోనో 1, 2 అవినాష్ పేరు ఉందనుకోండి, ఫేస్ చేయగలుగుతారా? ఫేస్ చేస్తాం. లోకేష్ని కూడా ఎవరినైనా ఫేస్ చేస్తాం. నెహ్రూ గారు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. నెహ్రూ గారి మీద గారు కేసులు పెట్టించి అవన్నీ గారా మా ఆర్గనైజేషన్ తట్టుకుంది కదా, తట్టుకునే వచ్చాము కదా. ఏమవుతుంది? ఎర్ర బుక్లో పేరు రాశారు, ఏమవుతుంది? ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా వెళ్తే మేము డెఫినెట్గా దేనికన్నా మా నాయకుల్ని, మా కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మేము అదే విధంగా ధైర్యంగా ముందుకెళ్తాం. అంటే మళ్ళీ ఒక 30 ఏళ్ళ కిందట మర్చిపోయిన చరిత్ర మళ్ళీ గుర్తు చేసేలాగా ఉంటుంది ఇలాంటి గొడవలు. మళ్ళీ ఇంకా మీరు వాళ్ళు రెడ్ బుక్, మీరు ఇంకా బ్లూ బుక్, రెడ్ బుక్ వర్సెస్ బ్లూ బుక్, మళ్ళీ గొడవలు, ఘర్షణలు స్టార్ట్ చేశారు. మాకు ఎవరికి అలాంటి ఉద్దేశాలు లేవు. అసలు మా మనస్తత్వాలు గారు అలాంటిది కాదు. మీ మనస్తత్వం అలాంటిది, మా మనస్తత్వం గారు అలాంటిది కాదు. ఈ చంప చూస్తే ఈ చంప చూడము కొట్టమంటారు. అంటే ప్రజానికానికి అన్యాయం జరుగుతున్నప్పుడు కామ్గా కూర్చోవద్దని చెప్పని మా తండ్రి గారు నేర్పించారు. సో అదే విధంగా మేము ముందుకు వెళ్తాం. కానీ ఏదో చేయాలని, ఏదో ఇష్యూస్ కావాలని చెప్పని ఈరోజు అలాంటి వాతావరణం లేదు, అలాంటి మనస్తత్వం మాది కాదు. ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మా మీద చెప్పడానికి ఏముండవు. మా మీద కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఆరోపణలు ఏం లేవు, కరప్షన్ ఎలిగేషన్స్ లేవు, ఇంకా వేరేదేమీ లేదు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూస్ని దాన్ని ఏదో భూతద్దంలో చూపించి కేవలం రాజకీయ లబ్ధి కోసం అవతల వాళ్ళు ఉపయోగించే పని కానివ్వండి. ఈరోజు వాస్తవంగా చెప్తాను సార్, మాకు అలాంటి ఉద్దేశాలు లేవు, అవతల వ్యక్తుల గారు అలాంటి ఉద్దేశాలు లేవు. ఎవరిది? రాధా వాళ్ళకి గారు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. రాధా ప్యూర్గా సైలెంట్ అండ్ కామ్ గోయింగ్, రాజకీయంగా ఏ విధంగా ఉన్నా అలాంటి ఉద్దేశాలు మాకు లేవు, వాళ్ళకి లేవు. ఇది 90s, 95, 94 టైంలోనే క్లోజ్ అయిపోయింది. ఆ రోజు గారు నెహ్రూ గారు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. అప్పుడు రౌడీలందరికీ కూర్చోబెట్టి మంత్రి అయిన తర్వాత అన్ని కాదు, ఒక శాంతి కమిటీ అనేసి విజయవాడని డెవలప్ చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఒక పక్క నెహ్రూ గారు, ఇంకో పక్క పెద్దలు బర్మా సీతారామయ్య గారు అని చెప్పని పెద్ద నాయకులు వాళ్ళు కానివ్వండి, ఇటు పక్క ఇంకొంతమంది విజయవాడలో ప్రముఖులు కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, వీళ్ళందరూ గారు ఒక శాంతి కమిటీలాగా ఏర్పడి ఇంకా విజయవాడ వాళ్ళ తరపున బర్మా సీతారామయ్య గారు వచ్చారు, ఇటు తరపున నెహ్రూ గారు ఉన్నారు. అందరూ గారు కలిసికట్టుగా ఉండాలి, ఎటువంటి ఇష్యూస్ జరగకూడదు, డెవలప్మెంట్ని ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఒక శాంతి కమిటీ వేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి ఇష్యూస్ లేదు. అంటే ఇంకో విషయం అండి, మీరు నిజాయితీకి చెప్పండి, టీడీపీ మిమ్మల్ని మంచిగా చూసుకుందా లేదా? సార్ నేను మీకు ఓపెన్గా మనసు విప్పి మీకు చెప్తున్నా సార్, నారా లోకేష్ విజయవాడలో మీకు ఇచ్చినంత ప్రయారిటీ ఇంకో వ్యక్తికి ఎవరికైనా ఇచ్చారా? తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి పదవి మీకే కట్టబెట్టాడు. ఏ కార్యక్రమం జరిగినా అవినాష్ లేకుండా ఆయన ఆఫీస్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు, ఇంటికి నుంచి బయటకు వచ్చేవాడు కాదు. మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఆ బాండింగ్ తెగిపోయిందంటారు? 2016లో నేను నెహ్రూ గారు వెళ్ళి
తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం. జాయిన్ అయినప్పుడు ఆ రోజు ఉన్న ఇష్యూస్ వల్ల కానీ అంటే ఆ రోజు జరిగిన డిస్కషన్స్లో మా బేసు నెహ్రూ గారి బేసు కంకిపారు అంటే సగం తూర్పు సగం పెనలూరు. అప్పుడున్న డిస్కషన్స్లో చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తే ఈ రెండిట్లో ఒకటి ఇస్తా అని చెప్పడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే 7-8 monthsకి నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ వర్ధంతి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారికి చెప్తే చూద్దాం అన్నారు. అంటే వర్షం మారిపోయింది. April 11, 2019 ఎలక్షన్స్ అయితే March 12, 13 మమ్మల్ని గురువారం వెళ్ళమని చెప్పారు. అయినా నేను వెళ్ళా, పోటీ చేశా, నా శక్తికి మించి స్పెండ్ చేశా, అన్ని విధాలుగా కానీ నేను నష్టపోయాను. అయినా నేను ఏ రోజు పార్టీ నుంచి ఫండ్ ఏం రాలేదా? ₹1 గారు సార్, ₹1. మీరు ఎనీ డే ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఎవరు ముందు పెట్టినా సుజనా చౌదరి గారు కూడా ఇవ్వలేదు. ఎవ్వరు ఆయన్ని అడగండి, వెళ్ళి అడగండి. ఎవ్వరు గారు ₹1 గారు మాకు అయినా నేను ఏ రోజు గారు బాధపడబోదు. నేను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని జరిగింది ఒకటే, 24 hours పొలిటీషియన్. నేనేం బిజినెస్ మ్యాన్ కాదు. నెహ్రూ గారు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండటానికి మీరు తూర్పు అన్నా పెనలూరు అన్నా, ఎందుకంటే నెహ్రూ గారి పాత కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఏముందంటే ఆయన తప్పకుండా మీకు న్యాయం చేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత కరెక్ట్గా 10 రోజులకి వంశీ ఆయన పార్టీ మారితే మళ్ళీ నన్ను గన్నవరం వెళ్ళమన్నారు. ఎంతవరకు ఇది? ఈరోజు నేను ఒక్కనే అనుకోండి, నెహ్రూ గారు మనుషులు ఎవరు లేకపోవటం, లేకపోతే క్యాడర్ ఎవరు లేరు అనుకోండి, నేను గాలిపటం లాంటాను. లేకపోతే నేను ఏమన్నా టైంపాస్ పొలిటీషియన్ అనుకోండి, ఎక్కడైనా పర్వాలేదు. కానీ ఈరోజు కొన్ని వేల కుటుంబాలు నమ్ముకుని ఉన్నారు. నేను బాగుంటే వాళ్ళు బాగుంటారని చెప్పనే ఆలోచన ఉన్నాడు. ఈరోజు నేను నష్టపోతా, నా భవిష్యత్తు నేను నా కళ్ళ ముందు డిగ్రీ కిందకి వెళ్తా, నాతో పాటు వాలంగారా నేను ఇది చేస్తున్నప్పుడు ఆ సమయంలో లోకేష్ గారు నాకేం సహకరించాల. కళ్ళ ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ భవిష్యత్తు ఎంత ముఖ్యమో మా మనుషులకి, మా తల్లికి గారు నా భవిష్యత్తు అంతే ముఖ్యం కదా, మీ పిల్లల భవిష్యత్తు మీకు ముఖ్యం కదా. అలాంటప్పుడు కళ్ళ ముందే ఆ విధంగా అవుతున్నప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నుంచి పార్టీ నుంచి పిలుపు రావటం, వైవి సుబ్బారెడ్డి గారు, విక్రాంత్ రెడ్డి, మాకున్న పరిచయాల ద్వారా వాళ్ళు ఇది చేస్తాం. తప్పకుండా బై ఇన్విటేషన్ బై అప్లికేషన్ మీ వైసీపీ ఎంట్రీ సరే ఏదైనా మంచిదే కదా, ఏదైనా ఓకే కదా. ఇన్విటేషన్ అప్లికేషన్ ఏదన్నా, నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్ని. మీరు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు మీరు ఎందుకు ఎగ్జిట్ అయ్యారు అక్కడి నుంచి, దీంట్లో ఎందుకు ఏ పరిస్థితుల్లో ఎంట్రీ అయ్యారు ఇచ్చారు, ఓకే. ఇది మీరు మీకు కలిసిన మీకు క్లోజ్గా ఉండే క్యాడర్తో కానీ మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ రీజన్ వ్యాలిడ్ రీజన్ అని చెప్పి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్ముతున్నారా? ఎందుకు దీంట్లో అబద్ధమే ఉంది? వ్యాలిడ్ రీజన్ అబద్ధమా నిజమని కాదు. ఈ వ్యాలిడ్ ఏమంటున్నానంటే, ఒక వ్యక్తిని నమ్మి కమిట్మెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆ అవతల వ్యక్తి నుంచి మనకి ఆ విధమైన భరోసా రానప్పుడు, లేకపోతే మన భవిష్యత్తుని నాశనం చేస్తాం అనే విధంగా ఉన్నప్పుడు, నేను భవిష్యత్తు కోసం, ప్రజానికానికి అండగా ఉండటం కోసం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం అండగా ఉండటం కోసం నేను నిర్ణయం తీసుకోవటం తప్పే ఉంది అవినాష్ గారు? దాంట్లో తప్పేమైనా ఉందా? సార్ ఇప్పుడు మీ ఇండివిజువల్ ఇష్యూ, ఓకే, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన నా ఒక్కరికి సంబంధించిన కాదు. అది చేశారా, డిస్కస్ చేశారా? నా ఒక్కరికి సంబంధించి డిస్కస్ చేశారా? అందరితో కూడా మాట్లాడి ఎక్కడ అంటే దేవినేని ఫ్యామిలీ అంటే అండ్ అభిమానుల ఫ్యామిలీ అంటే ఒక కాన్స్టిట్యూన్సీకి పరిమితమైన ఫ్యామిలీ కాదు. ఐదారు నియోజకవర్గాలు మీకు పెనమలూరు నియోజకవర్గము, ఈస్ట్, గుడివాడ ప్లస్ గన్నవరము. సరే నేను ఒక్క నిమిషం మీరు చెప్పుకోండి. మీరు ఒక్క నిమిషం. నేను నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ విజయవాడ నగరంలో పెద్దలందరితో నేను డిస్కస్ చేశాను. ఓకే అన్నారా? ఎవరైతే నెహ్రూ గారితో 40 సంవత్సరంలో ఉన్న వ్యక్తులందరితో డిస్కస్ చేశాను. అదేవిధంగా మీరు చెప్పిన పెనంలూరు ఈస్ట్లో ఉన్న పెద్దలందరితో కూడా నేను మాట్లాడాను, నాయకులతో మాట్లాడాను, కార్యకర్తలతో మాట్లాడాను. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతే ఈరోజు మనకి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. నెహ్రూ గారికి, ఎందుకంటే నెహ్రూ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నందమూరి తారక రామారావు గారు అయితే రాజకీయంగా పునర్జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాను. ఆయన ఒక మాట చెప్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది, వాస్తవమా? అంటే నా అంతిమ యాత్ర కూడా నేను పసుపు జంట కప్పుకొని చనిపోవాలి అని చెప్పి చేశారుగా. అంత కమిటెడ్గా ఉన్న నెహ్రూ గారిని, లేకపోతే అంత కమిటెడ్గా పనిచేసిన నందు గారు మోసం చేశారా చేయలేదా? ఇప్పుడు నిజంగా ఒక భవిష్యత్తు ఇవ్వాలి, ఒక వ్యక్తి నమ్ముకుని భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం నెత్తి మీద పెట్టి చూసుకోవక్కల్లా, నెత్తి మీద పెట్టి మేమేం చూసుకోవాలని చెప్పి అనుకోవాలి. కానీ ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎందుకు ఎంత బైండ్ అయ్యాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎంత కమిట్ అయ్యానంటే
ఆయన వ్యవహార శైలి, ఆయన కమిట్మెంట్ ఎందుకంటే 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అవసరం లేదు. నాట్ ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేం కాదు, కానీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక నమ్మకంతో ఆయన గడప తొక్కినప్పుడు ఈ అబ్బాయికి మనం అండగా ఉండం, ఈ అబ్బాయికి మనం లిఫ్ట్ ఇద్దాం, పార్టీ డెవలప్ దీనివల్ల ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో పార్టీని ముందుకు తీసుకెళ్దాం, యూత్గా పరంగా ఎంకరేజ్ చేద్దామని చెప్పిన ఒక మంచి ఆలోచనతో ఈరోజు నేను 14 మంది కార్పొరేటర్లు ఉన్నాయి, నామినేటర్ పదవులు ఉన్నాయి, డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చారు మా వాళ్ళకి. అంటే ఇంకొక 20-30 సంవత్సరాలు నేను విజయవాడ నగరంలో ప్రజానీకానికి అండగా ఉండటానికి రాజకీయం చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే ఇక్కడ నేను కూడా కొంచెం గ్రౌండ్ దిగి నేను విచారించినప్పుడు, చిన్నపాటు రీసెర్చ్ చేసినప్పుడు, వితౌట్ రీసెర్చ్ అయితే మీ దగ్గర ఎదురు కూర్చోలేము కదా. మీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో జనాలు చెప్పే మాట ఏంటంటే, ఓకే బాబు బాగా డెవలప్మెంట్ చేశాడు, చెప్పిన మాట అన్నీ విన్నాడు, అందుబాటులో ఉన్నాడు అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఒక మైనస్ కూడా ఉంది, ఏంటంటే మీరు అంగీకరిస్తారు లేదో, క్యాపిటల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది కదా, ఆ ఇంపాక్ట్ మీ కాన్స్టిట్యూన్సీ మీద పడదంటారు. నిజం చెప్పండి, నిజం మాట్లాడతాం. అందరూ అదే పొరపాటు పడుతున్నారు. అమరావతి క్యాపిటల్ కాదని ఎవరన్నారు? ఉంది కదా, ఎవరన్నారు? క్యాపిటల్ సార్, అమరావతి క్యాపిటల్ కాదు. మీ లెక్కన కర్నూలు కూడా క్యాపిటలేగా? క్యాపిటలే, తప్పేముంది? అమరావతి క్యాపిటల్ కాదని ఎవరన్నారు? లేకపోతే అమరావతిని మేము డెవలప్ చేయమని చెప్పిన ఎవరన్నారు? ఈ రోజు కేవలం ప్రతిపక్ష పార్టీల ఒక దుష్ప్రచారం. కాదు 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 అని చెప్పని కాదు ఒక ప్రశ్న, రేపు గెలిచారు అనుకోండి, క్యాపిటల్ విశాఖపట్నమా విజయవాడ అవినాష్ గారు? జగన్ గారి నినాదం 3 క్యాపిటల్స్, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. మీకు విషయం తెలుసు సార్, జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ఒక్కటే అన్నారు, చంద్రబాబు నాయుడు బహుశా ఆయన గ్రాఫిక్స్లో చూపించుంటారు అమరావతిని నేను ఈ విధంగా కడతాను ఆ విధంగా కడతానని చెప్పని, కానీ నిజమైన డెవలప్మెంట్ అమరావతిలో మనం చేద్దాం, నేను చేస్తాను. నన్ను ఒక 2 minutes వదిలేని విషయం మీద నేను మాట్లాడతాను. నేను చేస్తాను, అన్ని విధాలుగా డెవలప్ చేస్తాను. ఈ ప్రాంతంలో కేవలం అమరావతితో పాటు పక్కనే ఉన్న విజయవాడ, అటు పక్క ఉన్న గుంటూరు గారు డెవలప్ చేసే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఆ రోజు చెప్పారు. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన హైప్కి నూజివీడులో క్యాపిటల్ పెడతారన్న చిన్న పాపం రియల్ ఎస్టేట్ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. 10 లక్షలు ఉన్నదాన్ని వాళ్ళు 50 లక్షలు 60 లక్షలు కొంటే ఆ టైంలో కొని తర్వాత అటు అనేసరికి సూసైడ్ చేసుకుని కుటుంబాలు ఈరోజు రోడ్డుని పడిపోయి ఎవరు సార్ వీళ్ళందరి కారణం ఎవరు సార్? ఇంకో ప్రశ్న, చంద్రబాబు నాయుడు కాదా? తెలుగుదేశం. ఇటువైపు ఈస్ట్లో దేవినేని అవినాష్ ఒకవైపు ఉన్నారు, ఇటువైపు బాబు కుమార్, గద్దె రామ్మోహన్ రావు, కేసినేని చిన్ని, వీళ్ళందరూ ఒకటి ఉన్నారు. పార్టీ పరంగా చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన ఉంది. వీళ్ళందరినీ అవినాష్ ఒక్కడిని మోడుకోగలరా? నా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నా వెనకమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక బలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమం ఉంది. అవతల పక్క 10 మంది ఉన్నామండి, 20 మంది ఉన్నామండి, ఎవరైనా ఏకమనండి, నేను ఒక్కనే ఉన్నాను, నా వెనకమాల ఎంతమంది ఉన్నారు, తప్పకుండా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పిన ధైర్యం నాకుంది. సార్, ఒక ప్రచారం జరుగుతూ ఉంది, వంగవీటి రాధా గారు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది, కొంతమంది చర్చలు జరుపుతున్నారు ఆయనతో, వాస్తవం మాది? సార్, ఇప్పుడు ఆయనకున్న స్నేహం బట్టి అంటే చాలామంది మాట్లాడతారు, తప్పే ఉంది దాంట్లో, ఇష్యూ ఏముంది? ఓకే, ఎవరికి ఎటువంటి ఇబ్బంది? మీలాంటి వాళ్ళు కూడా స్వాగతిస్తారు. మా ఎప్పుడు సార్ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు అప్పుడు ఇద్దరు ఉన్నారు కదా సార్, తెలుగుదేశంలో ఉన్నప్పుడు గారు ఇద్దరం ఉన్నాం కదా, మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది? ఎప్పుడైనా ఎదురుపడ్డారండి మీరు? ఎదురుపడిన సంఘటనలు పెద్దగా లేవు. అంటే కలిసి హాయి అని విశ్లేషణ పరిస్థితి లేదు, అలాంటి సంఘటనలు ఇప్పుడు రాలా. అంటే ఎప్పుడైనా ఫంక్షన్లకు పిలుచుకోవడం కూడా లేవు, అలాంటి సంఘటనలు ఇప్పుడు లేవు. ఏంటి వల్లభనేని వంశీతో మీకు రిలేషన్స్ ఎలా ఉంటుంది సార్? నార్మల్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మాట్లాడుకుంటాం. కొడాలి నానితో బాగానే ఉంటుంది, సరదాగా ఉంటాం, క్లోజ్గా ఉంటాం, సరదాగా ఉంటాం. సరే ఒకసారి రాజకీయాలు ఉన్నప్పుడు పోటీ చేస్తాం, ఇవన్నీ సహజం. దాని తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మాదా మనస్తత్వం కాదు, మేము అందరితోనూ బాగుంటాం, అందరితోనూ మాట్లాడతాం. ఈరోజు నా వ్యక్తిత్వం అంటే నాకు నెహ్రూ గారు నేర్పించింది, శత్రువు మన ఇంటికి వచ్చినా పనిచేసి పంపించాలని చెప్పనేది ఆయన సిద్ధాంతం. ఈ రోజుకి
అన్ని పార్టీ వాళ్ళు నా దగ్గరికి అది ఆ మీ ఫ్యామిలీకి ఉంది కాదు సార్, మీ పర్సనాలిటీ కూడా మీరు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆ లెగసీ ఉన్నప్పటికీ కూడా కొంచెం పొగొట్టున్నాను, మీరు థ్యాంక్స్ అని చెప్పండి, మీ గురించి పొగొట్టున్నాను. ఒకవైపు ఎప్పుడు విమర్శించే వ్యక్తి ఉన్నా చెప్పి ఆ డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆ లెగసీ కంటిన్యూ కూడా ఎప్పుడు అందుబాటులో అబ్బాయి నన్ను లేకపోతే లేకపోతే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే చేశారని చెప్పని ఇదిగా ఏ రోజు ఉన్నాం. నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తా, ప్రతి ఒక్క ఫంక్షన్కి వెళ్తా. ఎంత చిన్న వ్యక్తులైనా లేకపోతే ఎంత పెద్దలైనా ప్రేమగా పలకరిస్తా, ప్రేమగా మాట్లాడతా. నాకు ఎటువంటి ఈగో ఫీలింగ్స్ లేవు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.